తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణం వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు విజయ్ హాజరవుతూ ఉండటం చర్చకు దారితీసింది. విచారణలో భాగంగా విజయ్ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.